నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్। ఘనంగా చీరాలలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వేడుకలు, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య। ఇంకొల్లు చోరీ కేసును 24 గంటల కాల వ్యవధిలో ఛేదించిన పోలీసులు। చోరీ సొత్తు స్వాధీనం కేసు వివరాలను పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ తుషార్ డోడే। చీరాలలో వేడెక్కిన రాజకీయం, చీరాల మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసిన అధికారులు। నిరసనకు దిగిన వైసీపీ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు। వైసీపీ విమర్శలపై ప్రతి విమర్శలు చేసిన టీడీపీ నేతలు। చీరాలలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ముక్కోణం పార్క్ కూడలిలోని మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాలలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు। కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ముక్కోణం పార్క్ కూడలిలోని మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే కొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు। కులరహిత సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అన్నారు। అన్ని వర్గాల సమానత్వాన్ని చాటి చెప్పిన జగజీవన్ రామ్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు। భారత ప్రభుత్వం కేబినెట్ లో సుదీర్ఘకాలంగా మంత్రిగా ఉప ప్రధానిగా సేవలు అందించారన్నారు। ఈ రోజు మనం ప్రతి సంవత్సరం లాగే ఏప్రిల్ 5వ తారీఖున బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని జరుపుకోవడం యావత్ దేశం అంతా కూడా జరుగుతుంది। ఈ సందర్భంగా 118 సంవత్సరాల క్రితం వారు బీహార్ రాష్ట్రంలో జన్మించారు। బడుగు బలహీన వర్గాల కోసం వారు చేసినటువంటి త్యాగం, బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం వారు చేసినటువంటి త్యాగాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు। వీరు ముఖ్యంగా కార్మిక మంత్రిగాను, రక్షణ మంత్రిగాను, వ్యవసాయ మంత్రిగాను, అతి పిన్న వయసులోనే నెహ్రూ గారి మంత్రివర్గంలో వీరు మంత్రిగా పనిచేశారు। వీరు రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ కి, బంగ్లాదేశ్ కి యుద్ధం కూడా రావడం జరిగింది। కాబట్టి ఈయన మనం ఇంతగా గొప్పగా ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఆనాడు అస్పృశ్యత అంటరానితనం మీద కూడా ఈయన పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు। ఈయన చదువుకునే రోజుల్లోనే వివక్షత అనేది కనపడింది, దాని మీద ఆయన యుద్ధం చేశాడు। అలాగే భారతదేశం మొత్తం మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది। పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు 24 గంటల కాల వ్యవధిలో ఛేదించారు। చోరీకి పాల్పడిన నిందితుడిని ఇంకొల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తుషార్ డోడే కేసు తాలూకా వివరాలు వెల్లడించారు। పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు 24 గంటల కాల వ్యవధిలో ఛేదించారు। చోరీకి పాల్పడిన నిందితుడు మహమ్మద్ షరీఫ్ ను ఇంకొల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। నిందితుడు చోరీ చేసిన 55 లక్షల రూపాయల నగదు, బంగారు నగలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డోడే 23 సవర్ల శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు। ముద్దాయి షరీఫ్ తెలంగాణకు చెందిన పేరు మోసిన దొంగ అని, అతడిపై అక్కడ 14 కేసులున్నాయని, అనేక సార్లు జైలుకు వెళ్లొచ్చాడని ఎస్పీ తుషార్ డోడే వివరించారు। అందరికీ నమస్కారం। ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ తరఫు నుండి ఒక మంచి క్రైమ్ డిటెక్షన్ చేయడం జరిగింది। మొన్న ఇంకోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది। దాంట్లో సుమారుగా ఒక 55 lakh క్యాష్, 23 తోలాస్ గోల్డ్, తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది। వెంటనే అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరినీ అలర్ట్ చేశాము। డిఎస్పీ చీరాల, డిఎస్పీ సిసిఎస్ గారు ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది। అది వెంటనే ఆ టీమ్స్ గ్రౌండ్కి దిగాయి అండ్ చివరికి మేము ముద్దాయిని అరెస్ట్ చేశాము। అతను తెలంగాణ సంబంధించిన వ్యక్తి, ఆయన పేరు మొహమ్మద్ షరీఫ్, ఏజ్ 34 years। ఆయన పాత క్రిమినల్ యాక్టివిటీ చూస్తే హీ హెస్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ ఏరియా। ఆల్మోస్ట్ 14 కేసెస్ ఉన్నాయి। దాంట్లో అరెస్ట్ అయ్యి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు। ఇక్కడ తర్వాత ఒక బాపట్ల అతనితో పరిచయం అయ్యి ఇక్కడ రేకి చేసుకొని ఆ క్రైమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది।
దాంట్లో మన వాళ్ళు కష్టపడి వెంటనే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టెక్నాలజీ వాడుకొని సీసీటీవీ కూడా చూశారు, దాంట్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వచ్చాయి. సో వీ కుడ్ క్యాచ్ హిమ్ విదిన్ 24 hours ఇది అంతా చేయడం జరిగింది. దాంట్లో డబ్బు కూడా మొత్తం 55 lakhs ఆల్మోస్ట్ రికవర్ అయింది. తర్వాత గోల్డ్ కూడా రికవర్ అయింది. సో ఇది కూడా ప్రజలకి కూడా మన తరఫు నుండి ఇది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై టీమ్. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ మీద, డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద. ఇంకా ఏమైనా ఉంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ దీస్ కేసెస్. పబ్లిక్కి కూడా మీడియా ద్వారా నా తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు హాలిడే సీజన్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలామంది ఇప్పుడు పిల్గ్రిమేజ్కి వెళ్తారు, కొంతమంది హాలిడేస్కి వెళ్తారు, బయటికి వెళ్తారు. అలాంటి మీరు వెళ్ళినప్పుడు మా కన్సర్న్ స్టేషన్కి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రానికి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని ప్రకారం లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అక్కడ బీట్స్ పెడతాము, టెంపరీ సీసీటీవీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత కొంచెం వేడి ఉన్న వల్ల విలేజెస్లో కూడా కొంతమంది బయట పడుకుంటారు, ఒక రూఫ్ మీద అక్కడ ఓపెన్ రూఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలామంది నైట్ ఉంటారు. అలాంటి దాంట్లో కూడా చూసాము కొంచెం హౌస్ బ్రేక్స్ ఈ సీజన్లో పెరుగుతాయి. సో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన తరఫు నుండి కూడా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పెడితే మేము కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము. ఏదైనా జరిగితే విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్. చీరాలలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస అస్త్రానికి సిద్ధమవుతున్న క్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొండయ్యల మధ్య వివాదం మరింతగా ముదిరింది. ఇందుకు బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు వేదికగా నిలిచాయి. ఈ క్రమంలోనే అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతలు పరస్పరం మాటల యుద్ధం నడిచింది. అసలు ఇంతకీ వైసీపీ నేతలు ఏమన్నారు, అందుకు టీడీపీ కౌన్సిలర్లు ఇచ్చిన కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా చీరాల వైసీపీ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పలువురు కౌన్సిలర్లు చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించేందుకు గాను కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన చైర్మన్, కౌన్సిలర్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు. మున్సిపల్ కార్యాలయ ముఖద్వారాలన్నింటికీ అధికారులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇక మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి ఉండటంతో వైసీపీ చైర్మన్, కౌన్సిలర్లు, పలువురు వైసీపీ నేతలు చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మున్సిపల్ గేటు వద్దే నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇక చేసేది లేక అధికారుల తీరును ఎండగడుతూ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం గేటు బయటే చైర్మన్ శ్రీనివాసరావు, వైసీపీ కౌన్సిలర్లు, నేతలు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వమే బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి అధికారికంగా నిర్వహించామని ధృవీకరిస్తే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని కార్యాలయంలో కనీసం నిర్వహించకపోగా ఆ మహానుభావుడి ప్రజాస్వామ్యాన్ని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ అపహాస్యం చేశారన్నారు. ఈ ఘటనపై తామందరం కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మహనీయుడిని అవమానించిన కమిషనర్ అబ్దుల్ రషీద్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామికంగా వారి యొక్క ఛాంబర్కు తాళం వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. డాక్యుమెంట్స్ కోసం పురపాలక సంఘ పరిపాలన భవనానికి ప్రజల లోపలికి వెళ్ళే గేట్లు కూడా 2 ద్వారాలకు ఇనప సంఖ్యలు వేసి తాళాలు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అందువల్ల చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, ప్రజలందరూ కూడా ఆ గేటు బయటే ఆ మహనీయుని యొక్క చిత్రపటాన్ని పెట్టి వారి నివాళులు అర్పించి చీరాల పురపాలక సంఘ కమిషనర్ సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇతర ఉన్నతాధికారులకు ఇచ్చి అతను అప్రజాస్వామ్యం చేసినటువంటి దుశ్చర్యకు, దళితుల మనోభావాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు అతన్ని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, వైసీపీ కౌన్సిలర్ల విమర్శలకు అదే స్థాయిలో తెదేపా కౌన్సిలర్లు కౌంటర్ ఇచ్చారు. స్థానిక ముక్కునం పేరుకు కూడలిలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ నేతలు, వైసీపీ నేతల తీరును దుయ్యబట్టారు. 2 రోజులు సెలవు దినం కావడంతో మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేశారని, అయితే ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలతో ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర గేటుకు తాళాలేస్తున్నాయి, తలుపులకు తాళాలేస్తున్నాయి అని మాట్లాడారు. అంటే మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా వేశారనా, లేకపోతే మీకు భయపడి వేశారనా, అదే మాకు అర్థం కావట్లేదు. మీరందరూ లోపలికి వెళ్ళి మీటింగులు పెట్టుకోవడానికి అదేం పార్టీ ఆఫీస్ కాదు, అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఈ రోజున
సెలవు దినం సందర్భంగా మరి ఆఫీస్కి తాళాలు వేసుకుంటారు, ఉద్యోగస్తులందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమవుతారు. కాబట్టి మరి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి మరి తీరాల్లో ప్రజల దృష్టికి వచ్చింది, చాలాసార్లు జరిగినాయి. కాబట్టి తాళాలు వేసుకున్నారు. దానికి మీరు మాట్లాడేదానికి అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అంటే మీరు కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చొస్తామని మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ విధంగా ఆలోచించుకొని మాట్లాడుతున్నారు? ఈ రోజున సెలవు దినం సందర్భంగా మరి తాళాలు వేస్తారు. అక్కడ ఏదైనా జరిగితే మీరు దానికి రెస్పాన్సిబిలిటీనా? ఏ పార్టీకి మీరు కొమ్ము కాస్తా మరి ఎవరిని లోపలే తీసుకెళ్లి కూర్చోబెట్టి పంచాయతీలు చేయాలని చెప్పని మీరు ఆ విధంగా ఆలోచించి తాళాలేశారని మాట్లాడారు. మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. ఎవరిని మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో, మరి గతంలో చేసిన రాజకీయ నాయకులు ఏ విధంగా చీరాలని భ్రష్టు పట్టించారో మరి మా అందరికీ కూడా తెలుసు. చీరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆగస్టు 15న అందరికీ స్వాతంత్రం వచ్చింది. కానీ మరి ఇప్పుడు 6 నెలలు 7 నెలలుగా ఇప్పుడు మా కొండయ్యన్న, మా ఎమ్మెల్యే గారు చీరాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ చీరాలని ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పి ముందుకు వచ్చి ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా తీసుకువచ్చి మరి అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి. మరి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలలో ఏం జరిగినాయి అని చెప్పనని అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు ఎవరిని కించపరిచే ఉద్దేశం చేయొద్దని చెప్పనని చాలా వినయంగా మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను. మొత్తంగా చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతున్న వేళ వైసీపీ టీడీపీ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ప్రస్తుతం చీరాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా యావత్తు రాష్ట్రాలు, భారతదేశంలో కూడా అందరూ కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటా సందర్భంలో ఈ రోజు ఎలాంటి దుస్థితి పట్టిందంటే, చీరాల మున్సిపల్ పురపాలక సంఘంలో ఒక కౌన్సిల్ విభాగం, ఒక ఎలక్టెడ్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్స్ ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మరి అతను వ్యక్తిగత ధోరణితోటి అహంకార పూరితంగా మరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని జరుపుకుంటామని తెలిసి ఈ రోజు పురపాలక సంఘానికి గేట్లు వేయటం జరిగింది. మీ అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. మరి ప్రతి ఒక్క జాతీయ నాయకులందరికీ కూడా మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి చేతుల మీద గుండా ఉన్నటువంటి కౌన్సిల్స్ స్టాఫ్ అందరం కూడా కలిసి మున్సిపల్ పురపాలక సంఘంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు అర్పించడానికి అందరూ వస్తున్నారు. అలాగే ఈ రోజున మా స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రులు మాలకొండయ్య గారు వచ్చారు. మీరు రావాలనుకుంటే మన సెలవు రోజున మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేది, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని ఫైల్స్ పోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, కొంతమంది స్క్రాప్లు అవన్నీ నూకుతున్నారు. సెలవు రోజుల్లో మీకేం పని? సెలవు రోజుల్లో వెళ్ళేది మంచోళ్ళు కాదు, వెళ్ళేది దొంగలు వెళ్తారు, అది తెలుసుకోండి ముందుగా. అలాగే అవిశ్వాసానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు అవిశ్వాసానికి సంతకాలు పెట్టిగా, అయితే నేను తెలుసుకోడానికి కాకపోతే నేను ఎక్కించడానికి పెట్టిస్తారు. నువ్వేమి చేసావని నీ ఒళ్ళంతా కుట్రే. సాక్షాత్తు దేవుడి గుళ్ళో 2.5 సంవత్సరాలు లెటర్ రాసిస్తూ మాట తప్పిన పెద్ద మనిషి నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతావా? ఇక మీదట మా ఎమ్మెల్యే గారి గురించి ఏదన్నా నోరు జారి మాట్లాడితే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ చైర్మన్ గారు జంగిని శ్రీనివాసరావు గారికి తెలియజేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఎక్కడుంది? ముక్కోన పార్క్ విగ్రహం కావలని కాంప్లెక్స్ ముందుంది. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించండి. అక్కడ కావాలని మీ పార్టీ ఆఫీస్ లెక్కగా ఆడ మీటింగ్ పెట్టుకొని ఆడ నుంచి ఇక్కడికి వచ్చేది. మా ఎమ్మెల్యే గారి ఇంటికంటే నేరుగా ఎక్కడికి వచ్చారు? బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గరికి వచ్చారు. అందరితో గౌరవంగా టెంట్ దగ్గర కూర్చున్నారు, మాట్లాడారు, విగ్రహానికి నివాళులు అర్పించారు. అది పెద్దరికం, అది పెద్ద మనిషి లక్షణాలు. మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది ఇక నుంచి తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోండి. లేకపోతే మటు రాను ఇంకా పరిణామాలు జాగ్రత్త మరీ దారుణంగా ఉంటాయి. హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనను ఒకసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని జాన్పేటకు చెందిన డాక్టర్ చెల్లి సుధాకర్ బాబు పిహెచ్డి పట్టా అందుకున్నారు. అనాటమీలో వినూత్న ఆవిష్కరణ చేస్తూ సమర్పించిన సిద్ధాంత పత్రానికి తమిళనాడులోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తన 45వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయనకు ఈ పట్టాను అందజేసింది. చీరాల పట్టణంలోని జాన్పేటకు చెందిన డాక్టర్ చెల్లి సుధాకర్ బాబు పిహెచ్డి పట్టా అందుకున్నారు. అనాటమీలో వినూత్న ఆవిష్కరణ చేస్తూ సమర్పించిన సిద్ధాంత పత్రానికి తమిళనాడులోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తన 45వ స్నాతకోత్సవం సందర్భంగా ఆయనకు ఈ పట్టాను అందజేసింది. ఈ ఏడాది మార్చిలో ISN సంస్థ కూడా సుధాకర్ బాబుకు అంతర్జాతీయ ఉత్తమ పరిశోధకుడు అవార్డును అందజేసింది. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి అధ్యక్షతన సాధారణ కాన్పులపై ప్రజలు అవగాహన కల్పించే క్రమంలో వైద్యులు డాక్టర్ షణ్ముఖ, డాక్టర్ లక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాధారణ కాన్పులతో గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలపై క్షుణ్ణంగా వివరించారు. సిజేరియన్ ద్వారా కాకుండా సాధారణ ప్రసవాల ద్వారా కాన్పులు జరగడం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యం చాలా బాగుంటుందని చీరాల ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం డాక్టర్ సుభాషిణి, డాక్టర్ షణ్ముఖ, డాక్టర్ లక్ష్మి అన్నారు. చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి అధ్యక్షతన సాధారణ కాన్పులపై ప్రజలు అవగాహన కల్పించే క్రమంలో వైద్యులు డాక్టర్ షణ్ముఖ, డాక్టర్ లక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాధారణ కాన్పులతో గర్భిణీ స్త్రీలకు కలిగే ప్రయోజనాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ షణ్ముఖ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సాధారణ డెలివరీల కంటే ఆపరేషన్ చేయడం ద్వారా బిడ్డను బయటకు తీసే ప్రక్రియలు కొనసాగుతున్నాయన్నారు. అయితే అది తల్లి బిడ్డల ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రసవ సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురైతే సాధారణ డెలివరీకి బదులుగా ఆపరేషన్ చేయాలి తప్ప సిజేరియన్స్ ను ప్రోత్సహించడం సరికాదన్నారు. ప్రతి స్త్రీ గర్భం దాల్చింది మొదలు కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. ముందుగా ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఇదే క్రమంలో డెలివరీ సమయంలో వచ్చే నొప్పులను ఎదుర్కోవటానికి కండరాల బలోపేతానికి తేలికపాటి వ్యాయామాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. తల్లి బిడ్డల్లో శక్తిని పెంచడానికి సైతం వ్యాయామాలు ఉపకరిస్తాయన్నారు. ఈ వ్యాయామాలు డెలివరీ సమయంతో పాటు డెలివరీ తర్వాత కూడా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ సాధారణ కాన్పులపై దృష్టి సారించాలన్నారు. ఇప్పుడు మనకి సిజేరియన్ సెక్షన్ మీద బాగా ఆడిట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెంట్లు కానీ వాళ్ళ మదర్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం వల్లనే ఎక్కువ సిజేరియన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సిజేరియన్ అవ్వాలా లేదా అనేది చాలా కారణాలు బట్టి ఉంటుంది. చాలా రకాల కారణాల మీద ఆధారపడి మనం మామూలు కాన్పు చేయాలా పెద్ద ఆపరేషన్ చేయాలా అనేది నిర్ణయించబడుతుంది. ఇక్కడ మామూలు కాన్పు చేయించుకోవటం వల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. పెద్ద ఆపరేషన్ చేయించుకోవటం కన్నా కూడా కాస్త లేట్ అవుతుంది, నొప్పి వస్తుంది. ఇవన్నీ కూడా సహజం, కాన్పులో సహజంగానే వచ్చే ఇవన్నీ విషయాలు. కానీ వీటికి భయపడి మామూలు కాన్పు వద్దంటే వద్దని ఆఖరి నిమిషంలో కొంచెం ఇబ్బంది చేయడం వల్ల పెద్ద ఆపరేషన్లు జరుగుతాయి. 18 ఏళ్ళు నిండకుండానే పెళ్ళిళ్ళు చేయటం కారణం చేత కూడా పెద్ద వాళ్ళేమో చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళు తినే తిండి వాళ్ళు ఎదుగుదలకే కావాల్సి వస్తుంది. అది మళ్ళీ పిల్లలకి మళ్ళీ పిల్లలకి కావాలి, ద్వారం సరిపోదు, బిడ్డ వచ్చే ద్వారం. వీటి ఇబ్బందుల వల్ల వాళ్ళకి అవకాశాలు ఆపరేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఇంటికాడ కాన్పుతో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఓపిక చేసుకొని పిల్లలకి చెప్పాలి. కాన్పు అంటే నొప్పి వస్తుందని, కాస్త భరించాల్సి వస్తుందని ముందు నుంచి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు మామూలు కాన్పుకి వెయిట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, అంటే భయపడుతున్నారు ఏమైపోతుందని. కానీ ఆపరేషన్ జరిగే దాంతో పోలిస్తే మామూలు కాన్పు కోసం వెయిట్ చేసే దాంట్లోనే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. డాక్టర్లు ముందుగానే మీకు చెప్పి వాళ్ళే ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉండదు. అర్థమైందా? కాబట్టి కాస్త అంత నిమ్మలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజులు చేసుకోండి, మంచి ఆహారం తినండి, మామూలు కాన్పు కోసం ప్రయత్నం చేయించుకోండి. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. చిన్నపిల్లల డాక్టర్గా నేను చూసేది పిల్లలు డెలివరీ అయ్యేటప్పుడు సరిగ్గా ఏడవాలి, శ్వాస తీసుకోవాలి అని ఆ పీరియడ్లో మేము ఉండి బిడ్డకి ఏదైనా ఇబ్బంది అయితే రెసిస్టేట్ చేయడానికి అటెండ్ అవుతాం. కాబట్టి ఈ విషయంలో నేను కొన్ని సలహాలు ఇవ్వదలుచుకున్నాను. పాతకాలంలో కింద పొయ్యి ఉండేది, కూర్చొని వంట చేసుకునేవాళ్ళం. ఎక్కడో కుళాయి ఉండేది, ఎక్కడో బావి ఉండేది, బిందెలు మోసేవాళ్ళం. అది కడుపుతో ఉన్న బాలింతైనా ఏదైనా సరే మనిషి కష్టపడేది. అంటే కడుపుతో ఉన్నా కూడాను ఆ రకంగా కింద
కింద కూర్చోవడము, వంట చేసుకోవడం, వస్తువు తెచ్చుకోవడము, లేదా అత్తమామలకి ఏదైనా చేయాల్సి వస్తే చేయడము, లేదా బావిలో నీళ్లు తోడాల్సి వచ్చిన తోడము, ఆ రకంగా ఎక్సర్సైజ్ అనేది ఆ ఎక్సర్సైజ్ అనేది కూడా ఎప్పుడు కూడా నార్మల్ డెలివరీకి ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మనం పొలాల దగ్గర కాపలా ఉండేవాళ్ళు వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు అట్ట కనేస్తారు, సాయంత్రానికి మేము వెళ్ళిపోతాం అంటారు. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు కష్టం చేసే వాళ్ళకి ఆ రకంగా వంగడము, లేయడము అవన్నీ కూడాను ఆ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకి నార్మల్ డెలివరీ రేట్ ఎక్కువ అవుద్దన్నమాట. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర తమిళనాడు వరకు, అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో ఆగ్నేయ నైరుతి గాలులు వీస్తున్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. పొరుగు దేశం నేపాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం నేపాల్లో 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. నేపాల్లో సంభవించిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం రాత్రి 7:52 భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. నేపాల్లో సంభవించిన భూకంపంతో మన దేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారత శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల నాయకులను గౌరవించడానికి ప్రత్యేకంగా ఈ అవార్డును రూపొందించారు. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లు ప్రకటించగా లేటెస్ట్ గా మరో 38 మార్కెట్ కమిటీలకు నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 38 మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ గెజెట్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన 31 మంది నేతలకు, జనసేనకు చెందిన 6గురికి, బీజేపీ తరపున 1కి అవకాశం ఇచ్చారు. మరోవైపు మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా త్వరలోనే చైర్మన్లను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్ల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో 37 చోట్ల టీడీపీకి చెందిన వారికి, 8 చోట్ల జనసేన నేతలకు, 2 చోట్ల బీజేపీ నేతలకు పదవులు దక్కినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు రావడంతో అన్ని కంపెనీలు తమ వర్షన్ ఈవీ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈవీ మార్కెట్లో 2 వీలర్స్, అందులోనూ స్కూటర్ల కొనుగోలు బాగా పెరిగిన కార్ల విషయానికి వచ్చేసరికి వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే కొన్ని కంపెనీలు కార్ల ఈవీ మార్కెట్ ను క్యాప్చర్ చేయడానికి సరికొత్త ఫీచర్స్ తో తమ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎల్ఎస్జీ ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ రాఠీ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ గెలుపు తర్వాత లక్నోకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ సీజన్ లో ఇదే అతనికి మొదటి నేరం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం ఈ జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ పేర్కొంది. కాగా ఐపీఎల్ 2025లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న 3వ కెప్టెన్ రిషబ్ పంత్. ఇప్పటి వరకు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్కు బీసీసీఐ జరిమానా విధించింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. ఘనంగా చీరాలలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వేడుకలు, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య. ఇంకొల్లు చోరీ కేసును 24 గంటల కాల వ్యవధిలో ఛేదించిన పోలీసులు. చోరీ సొత్తు స్వాధీనం కేసు వివరాలను పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ తుషార్ డోడే. చీరాలలో వేడెక్కిన రాజకీయం. చీరాల మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసిన అధికారులు. నిరసనకు దిగిన వైసీపీ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు. వైసీపీ విమర్శలపై ప్రతి విమర్శలు చేసిన టీడీపీ నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.